యూట్యూబర్ జోసెఫ్ రావణ్ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేశారు. ఐసీఐసీఐ, ఎస్ బ్యాంకులకు పోలీసులు లేఖ రాశారు. బ్యాంకులు జోసెఫ్ రావణ్ ఖాతాలను నిలిపివేశాయి. ఈ నెల 2న జోసెఫ్ రావణ్ ఫోన్ను పోలీసులు సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. జోసెఫ్ రావణ్ ఫోన్లో వీడియోలు, వాట్సాప్ చాట్లపై ఆరా తీస్తున్నారు. అటు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని జోసెఫ్ రావణ్ నివాసంలో ఏపీ పోలీసులు సోదాలు నిర్వహించారు. జోసెఫ్ రావణ్ భార్య అనూషను గన్నవరం పోలీసులు ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అప్పారావుని అడిగి తెలుసుకుందాం. అప్పారావు, జోసెఫ్ రావణ్ అరెస్ట్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అప్పారావుని అడిగి తెలుసుకుందాం. అప్పారావు, జోసెఫ్ రావణ్ అరెస్ట్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యూట్యూబర్ జోసెఫ్ రావణ్ నిర్వాకాలు, ఘోరాలు, పాపాలు తవ్వే కొద్ది వేరేలోకి వస్తున్నాయి. ప్రధానంగా ఈ నెల 2న సర్పవరం పోలీసులు రావణ్ ను అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. అందులో భాగంగా ఫోరెన్సిక్ ల్యాబ్ లో ముందే ఏదైతే రావణ్ పోలీసులు తన ఫోన్ తీసుకుంటారని తెలిసి ముందే అందులో ఫోన్ డేటా మొత్తం చాలా వరకు డిలీట్ చేశారు. వీటన్నిటిలో కూడా పునరుద్ధరించిన పోలీసులు అందులో కొన్ని వీడియోలు చూసి నివ్వెరపోయారు. ప్రధానంగా కొంతమంది మహిళలను లోబర్చుకొని వాళ్ళతో అత్యంత సన్నిహితంగా గడిపిన వీడియోలను కూడా రావణ్ తన ఫోన్ లో రహస్యంగా చిత్రీకరించినట్టు పోలీసులు గుర్తించారు. వీటిని అడ్డం పెట్టుకుని సదరు మహిళలను తరచూ బ్లాక్ మెయిల్ చేస్తూ కూడా నెలల వారి నుంచి డబ్బులు కూడా సంపాదిస్తున్నట్టు తేల్చారు. దీనికి సంబంధించి కూడా ఫోరెన్సిక్ నుంచి కొన్ని వీడియోలు రప్పించి అందులో ఉన్న మహిళలు ఎవరైనా కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోపక్క రావణ్ అరాచకాలు, ఘోరాలకు సంబంధించి కూడా బాధిత మహిళలు ధైర్యంగా ముందుకు రావాలని చెప్పి కూడా కాకినాడ జిల్లా పోలీసులు పిలుపునిచ్చారు. బాధిత మహిళల వివరాలు కూడా తాము గోప్యంగా ఉంచుతామని చెప్పి ఫిర్యాదు చేయడం కూడా రావాలని కూడా పిలుపునిచ్చారు. మరోపక్క గడిచిన 2 ఏళ్లుగా రావణ్ తన ప్రశ్న యూట్యూబ్ ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు, ఆయన కుటుంబంపై కూడా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ రెచ్చగొట్టేలాగా, సమాజంలో అసంత రేపేలా వీడియోలు అప్లోడ్ చేస్తున్నట్టు గుర్తించారు. అందులో భాగంగా అతనికి యూట్యూబ్ ద్వారా నెలకు లక్షల్లో కూడా ఆదాయం వస్తున్నట్టు కాకినాడ జిల్లా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అతనుకున్న యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయానికి సంబంధించి కూడా తక్షణం బ్రేకులు వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఐసీఐసీఐ, ఎస్ బ్యాంకు కూడా పోలీసులు లేఖలు పంపి రావణ్ ఖాతాలు ఫ్రీ చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు కూడా రావణ్ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేశారు. మరోపక్క ప్రస్తుతం అయితే యూట్యూబ్ రావణ్ సంబంధించి వాట్సాప్ కాల్స్ లో తరచూ ఎవరెవరితో మాట్లాడుతున్నారు, అందులో ఉన్న మహిళల వీడియోలు ఏ విధంగా రహస్యంగా చిత్రీకరించారు, ముఖ్యంగా హైదరాబాద్ లో తను వీడియోలు చేసే స్టూడియో కూడా కొంతమంది మహిళలు పిలిపించి రహస్యంగా వీడియోలు చిత్రీకరించినట్టు పోలీసులు ఫోన్ ద్వారా గుర్తించారు. మరో పక్క కూడా ఆ వాట్సాప్ కాల్స్ డేటాను కూడా పూర్తి స్థాయిలో రిట్రీవ్ చేసి దాంట్లో వివరాలు కూడా నిగ్గు తెలిసే పనిలో ఉన్నారు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ అప్పారావు.